మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు పాపం నాకు శిక్ష మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష ఇది నాకు శిక్షలాగా అయిపోయింది ఈ శిక్ష నాకు వద్దు అధ్యక్ష నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా జీతాలు పింఛన్లు ఇవ్వొద్దా ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్లో దావత్ చేసుకుని అదానికి ఏమంటాడు ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయన కూడా ఇవ్వమంటాడు ఇట్లా ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత ఆయన నీకేమి ఇయ్యాడు ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా పాపం ప్రేమ వరం ఇచ్చేటట్టు లేడు నిజం అనేది కొంచెం చేదుగుంటుంది అధ్యక్ష ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చే ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది వినాలి వాళ్ళు ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి సోనియా గాంధీ గారు ఇది నేను కాదు ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి ఆడ అరుస్తున్నాయన బోర్ల బొక్కల వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము 10 సంవత్సరాలు ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కిందంతా నల్లగా ఉంటుంది పైన ఎర్రగా ఉంటుంది ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్న రాష్ట్రం వాళ్ళకు అప్పచెప్తే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ 16,143 కోట్ల అధ్యక్ష 5 ఏళ్ళు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతుంది అధ్యక్ష మీకు తెలియదు బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా ₹1,00,000 ఉన్న వాళ్ళకు 80,000 దాకా అప్పు అయింది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరు చెప్తా ఉంటే అది మిత్తికే సరిపోయిందని మీరు ఇచ్చింది మిత్తికి సరిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది ఇక మా వరకు వస్తా అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష 14 నుంచి 18 18 నుంచి 23 23 నుంచి 24 ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడిసున్ అవుతుంది అధ్యక్ష మొదటిసారి 16,000 రెండోసారి 11,000 అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిర్రు అధ్యక్ష వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిర్రు అధ్యక్ష ఇక మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఈ లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది $2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరిండు అది అట్లా ఇది ఇట్లా అని 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ 1 ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళకి అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో
అదే జిల్లాలో వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644,24 ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లా ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లా 17,869 కోట్ల 21 లక్ష రూపాయలు 3 విడతల్లా 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం, ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే, వచ్చిందంత పోయిందంత వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం, మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి. ఎందుకు? మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష.